హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీగా టేస్టీగా ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం నేను సేమియాను బన్సీ రవ్వను రెండింటిని కలిపి ఉప్మా తయారు చేశాను. ఈ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మొదటగా ఉప్మాను ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇందుకోసం ఒక కప్పుకు సేమియాను బన్సీ రవ్వను కలిపి తీసుకున్నాను. అలాగే కాస్త నెయ్యి వేసి ఈ రవ్వను చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉప్మా రవ్వను వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసుకోవాలి. ఉప్మాలో పోపు దినుసులు ఎక్కువగా వేస్తే ఉప్మా అనేది రుచిగా ఉంటుంది. ఇందుకోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కట్ చేసిన అల్లం ముక్కలు, చిదిమిన వెల్లుల్లి రబ్బలు వేసి చక్కగా కలుపుకోవాలి. అలాగే వెజిటబుల్స్, ఈ ఉప్మా ఇలా వెజిటబుల్స్ వేసి చేసుకోవడం వల్ల హెల్దీగాను అలాగే టేస్టీగాను ఉంటుందండి. మన ఇంట్లో ఉండే కూరగాయలతో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందుకోసం క్యారెట్, క్యాప్సికము, బంగాళదుంపలు, ఆనియన్స్, టమాటా వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఉప్మాలో. అలాగే కాస్త సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి ఒకేసారి అన్ని వెజిటబుల్స్ని చక్కగా కలిపేసుకోవాలి. వెజిటబుల్స్ ఒక 40% కుక్ అయ్యేంత వరకు ప్లేట్ మూసి ఉంచిన తర్వాత మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల వాటర్ సరిపోతుంది. చూసారు కదా, మనం తీసుకున్న వాటర్ చక్కగా బాయిల్ అయ్యాయి. ఇందులోకి ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఉప్మా అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా వెజిటబుల్స్ వేసి చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదండి. అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా నిమ్మరసం, ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల సేమియా అనేది స్టిక్కీగా ఉండకుండా పొడి పొడిగా ఉంటుంది. అలాగే ఉప్మా కూడా టేస్టీగా కూడా ఉంటుంది. మరొకసారి నిమ్మరసం వేసి చక్కగా కలుపుకోండి. ఓకే అండి, మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, పొడి పొడిగా ఉప్మా అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీగా టేస్టీగా చేసిన ఉప్మా రవ్వను చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.